హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్లో భాగంగా నది జీవన విధానం అనే 8th లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. నది జీవన విధానం ఏ క్లాస్లో మనకు 5th క్లాస్ ఈవీఎస్లో భాగంగా ఎన్నో చాప్టర్ అంటే మనకు 8th చాప్టర్ అయినటువంటి నది జీవన విధానం అనే లెసన్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మనకు మేజర్గా ఏమి ఇచ్చారంటే దీంట్లో గోదావరి నది గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ లెసన్లో కంప్లీట్గా ఓవరాల్గా మనకు ఒక మైండ్ మ్యాప్ ప్రకారం ఇక్కడ అన్ని పాయింట్స్ కూడా మనం కవర్ అయ్యేటట్టు ఇక్కడ ఈ లెసన్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రతి ఏ పాయింట్ మిస్ కాకుండా మనం ఇక్కడ ప్రతి లెసన్ యొక్క మేజర్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ లెసన్లో 5th క్లాస్ ఈవీఎస్లో గోదావరి లెసన్ తీసుకున్నట్టయితే గోదావరి నది లెసన్ తీసుకున్నట్టయితే దీని యొక్క జన్మస్థానం వచ్చేసి ఎక్కడంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద గోదావరి జన్మస్థానం ఎక్కడంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి కొండల్లో. దీని యొక్క జన్మస్థానం ఇక్కడ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి కొండల్లో ఈ గోదావరి నది అనేది మనకు ప్రారంభమవుతుంది అనమాట. ఇక్కడ మనకు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద ప్రారంభమై తర్వాత దీని యొక్క ముగింపు స్థానం వచ్చేసి ఎంత అంటే మనకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మనకి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. అదేవిధంగా మనకు దీని యొక్క పొడవు తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకు 1465 కిలోమీటర్, ఎంత 1465 కిలోమీటర్ అనమాట. దీని యొక్క పొడవు ఎంత 1465 కిలోమీటర్లు అనమాట. అయితే మనకు తెలంగాణలో ఈ గోదావరి నది ప్రవేశం తీసుకున్నట్టయితే ఇది ఎక్కడ ప్రవేశిస్తుంది? ఇక్కడ నిజామాబాద్ జిల్లా కందుకుర్తి లేదా నిర్మల్ జిల్లా బాసర వద్ద తెలంగాణ ఎంటర్ అవుతుంది. ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఇక్కడ నిర్మల్ జిల్లా బాసర వద్ద లేదా నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ఎంటర్ అవుతుంది. తెలంగాణలో ప్రవేశం తీసుకున్నట్టయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లా కందుకుర్తి లేదా నిర్మల్ జిల్లా బాసర వద్ద ఎంటర్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ గోదావరి యొక్క పరివాహక ప్రాంతం తీసుకున్నట్టయితే దీని యొక్క పరివాహక ప్రాంతం అంటే ఇక్కడ దీని యొక్క ఆయకట్టు ప్రాంతం తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకు 3,12,812 అనమాట. ఎంత 3,12,812 చదరపు కిలోమీటర్ అనమాట. గోదావరి నది పరివాహక ప్రాంతం తీసుకున్నట్టయితే ఎంత అంటే 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది ఏ దేశాల కంటే ఎక్కువ? ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కన్నా ఎక్కువ అనమాట. దీని యొక్క ఈ విస్తీర్ణం తీసుకున్నట్టయితే ఏ దేశాల కంటే ఎక్కువ? ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కంటే కూడా ఎక్కువ అనమాట. అయితే మనకి గోదావరి నుంచి వచ్చేసి తెలంగాణలో ఎక్కడ నిర్మల్ జిల్లా బాసర అన్నాం కదా, నిర్మల్ జిల్లా బాసర లేదా నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతంలో టీఎస్లో ఎక్కడ నిర్మల్ జిల్లా బాసర వద్ద లేదా నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద మనకు ఈ గోదావరి నది ఎంటర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ఈ గోదావరి నది అనేది తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలను వేరు చేస్తుంది అనమాట. మనం తీసుకుంటే ఏ జిల్లాలు వేరు చేస్తుందంటే ఇక్కడ నిర్మల్ జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి. అంటే ఇక్కడ ఈ గోదావరి వచ్చేసి మనకి ఏ జిల్లాలు వేరు చేస్తుంటే ఇక్కడ నిర్మల్ జగిత్యాల, మంచిర్యాల పెద్ద. అంటే ఇక్కడ మనకు 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే నిర్మల్ నిజామాబాద్, నిర్మల్ జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి. మనకి ఇక్కడ గోదావరి నది వచ్చేసి మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలు వేధిస్తుంది అనమాట. ఆ జిల్లాలు వచ్చేసి నిర్మల్ నిజామాబాద్, నిర్మల్ జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి. దాని తర్వాత ఇక్కడ ఈ గోదావరి నది పైన ఆనకట్ట తీసుకున్నట్టయితే ఫస్ట్ డ్యామ్ వచ్చేసి ఎక్కడంటే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అంటే మనకు గంగాపూర్ అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ ఇది నాసిక్ ప్రజలకు అదేవిధంగా త్రయంబక్ పట్టణం ప్రజలకు తాగునీరు అందిస్తుంది అనమాట. మనకు గోదావరి నది పైన ఫస్ట్ ఆనకట్ట ఏదంటే మనకు గంగాపూర్ అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలో నాసిక్ మరియు త్రయంబక పట్టణ ప్రజలకు తాగునీరు అందిస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే జయక్వాడి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే శ్రీరామ్ సాగర్, దాని తర్వాత ధవళేశ్వరం. మనకు గోదావరి నది పైన ఆనకట్ట తీసుకున్నట్టయితే ఏదంటే ఫస్ట్ వచ్చేసి గంగాపూర్ డ్యామ్, తర్వాత జయక్వాడి, దాని తర్వాత శ్రీరామ్ సాగర్, దాని తర్వాత ధవళేశ్వరం. అయితే ఈ గంగాపూర్ వచ్చేసి అంటే మనకు నాసిక్ త్రయంబక్ ప్రజలకు సాగునీరు అందిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు
ఒక టూర్ తీసుకున్నట్టయితే మనకు భద్రాచలం పాపికొండల మధ్య గోదావరి వెళ్తుంది అనమాట. ఇక్కడ భద్రాచలం అంటే భద్రాచలం ఏది అంటే మన ఖమ్మము అంటే ఒక కొండల పాపికొండల మధ్య ఇక్కడ మనకు ఏదంటే ఒక పడవల్లో విహారం చేస్తారనమాట. ఏ కొండలు అవి? పాపికొండల మధ్యలో ఇక్కడ భద్రాచలం పేరంటాలపల్లి మధ్యలో భద్రాచలం పేరంటాలపల్లి ఈ రెండు మధ్యలో మనకి ఏ కొండల మధ్య పాపికొండల మధ్యలో మనకు గోదావరి అనేది ఫ్లో అవుతుంది అనమాట. అది ఎక్కడెక్కడ? భద్రాచలం పేరంటాలపల్లి మధ్యలో పాపికొండల మధ్య నుంచి మనకు టూర్ అనేది అంటే ఇక్కడ లాంచీలో పడవల్లో విహారం చేస్తారనమాట. ఇక్కడ భద్రాచలం పేరంటాలపల్లి మధ్యలో అనమాట. ఇక్కడ ఏ కొండల మధ్యలో అంటే పాపికొండల మధ్యలో. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ గోదావరి ఫ్లో అయ్యే టైంలో మనకి కొన్ని దేవాలయాలు తీసుకున్నట్టయితే అంటే ఈ నదీ ప్రాంతంలో కొన్ని దేవాలయాలు వేసినాయి అనమాట. ఆ దేవాలయాల గురించి డిస్కస్ చేసినట్టయితే ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మంతనిలో గౌతమీశ్వరాలయం, అదేవిధంగా భద్రాచలంలో రామాలయం. అదేవిధంగా మనకు దేశంలో రెండు సరస్వతి దేవాలయాలు. ఒకటి మన భారతదేశంలో ఎన్ని సరస్వతి దేవాలయాలు అంటే ఓవరాల్గా మనకు 2 సరస్వతులు. ఒకటి కాశ్మీర్లో ఉండగా ఇంకోటి అంటే తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర వద్ద మనకు ఉందన్నమాట. భారతదేశంలో 2 సరస్వతి దేవాలయాలు. ఒకటి వచ్చేసి కాశ్మీర్లో ఉండగా రెండోది వచ్చేసి అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర వద్ద ఉందన్నమాట. ఇది ఎవరి కాలంలో నిర్మిస్తారంటే తెలంగాణలో ఉంది. ఇక్కడ చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మరొకసారి దేవాలయాలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవాలయాలు తీసుకున్నట్టయితే ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మంతనిలో గౌతమేశ్వరాలయం, భద్రాచలంలో రామాలయం. అదేవిధంగా మనకు దేశంలో 2 సరస్వతి దేవాలయాలు. అది కాశ్మీర్లో ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర వద్ద. ఇది ఎవరి కాలంలో నిర్మిస్తారంటే చాళుక్యుల కాలంలో నిర్మిస్తారు. మనకు ఇంకోటి నిర్మల్ జిల్లా అంటే ఏం ఫేమస్ రావాలి? నిర్మల్ జిల్లా అంటే ఒకటి మనకు సరస్వతి దేవాలయం, దాని తర్వాత కొయ్య బొమ్మలు. ఇది మనకు కొయ్య బొమ్మలు చాలా ఫేమస్ అనమాట. నిర్మల్ జిల్లాగానే గుర్తు రావాల్సిందంటే మనకు కొయ్య బొమ్మలు, అదేవిధంగా సరస్వతి దేవాలయం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ త్రయంబకేశ్వర ఆలయం. ఇది మనకు త్రయంబకేశ్వర ఆలయం ఎక్కడుందంటే ఇక్కడ త్రయంబకేశ్వర ఆలయం ఎక్కడుందంటే మనకు ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ఎక్కడుంది? త్రయంబకేశ్వర ఆలయం ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. త్రయంబకేశ్వర ఆలయం ఎక్కడుంది? త్రయంబకేశ్వర్ ఎక్కడుందంటే మనకు మహారాష్ట్రలో ఉందన్నమాట. దాని తర్వాత మనకు నాసిక్లో ఏం చేస్తారంటే నాసిక్లో కుంభమేళా అవుతుంది. నాసిక్లో కుంభమేళా చేస్తారనమాట. అదేవిధంగా గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి అనమాట. గోదావరి పుష్కరాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతాయి అనమాట. అయితే నాసిక్లో కుంభమేళా జరుగుతుంది. త్రయంబకేశ్వర్ అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి అనమాట. త్రయంబకేశ్వరం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి అనమాట. అదేవిధంగా నాందేడ్లో ఏముందంటే సచ్ఖండ్ గురుద్వారా ఉంది. ఏముంది ఇక్కడ? నాందేడ్లో సచ్ఖండ్ గురుద్వారా ఉందన్నమాట. సచ్ఖండ్ గురుద్వారా. నాసిక్లో ఏం జరుగుతుందంటే కుంభమేళా. త్రయంబకేశ్వర్ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి. మనకి ఈ దేవాలయాలు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దీని యొక్క ప్రారంభ స్థానం ఎక్కడ, ముగింపు ఎక్కడ, తర్వాత మన తెలంగాణలో ప్రవేశం ఎక్కడ, దాని తర్వాత దేవాలయాలు అంటే ఇక్కడ. అదేవిధంగా గోదావరి నది ఏ జిల్లాలు వేరేస్తుంది. దాని తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే మనకు గోదావరి నది పరివాహక ప్రాంతం. ఏంటంటే 3,12,800 చదరపు కిలోమీటర్. 3,12,812 అంటే 3,12,812 చదరపు కిలోమీటర్ అనమాట. ఇది ఏ దేశాల కంటే ఎక్కువ అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్. ఏ దేశాల కంటే ఎక్కువ? ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కంటే ఎక్కువ అనమాట. దీని యొక్క విస్తీర్ణం అంతే. దీని యొక్క పరివాహక ప్రాంతం తీసుకున్నట్టయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కంటే ఎక్కువ అనమాట. అయితే మనకు ఇంకోటి ఇక్కడ గోదావరి నది ప్రవహించే సమయంలో మనకు ఒకటి ఎత్తిపోతల పథకం ఉందంటే అది దేవాదుల ఎత్తిపోతల పథకం. ఏది? దేవాదుల ఎత్తిపోతల పథకం ఎక్కడుందంటే ఇది మనకు జయశంకర్ జిల్లాలో ఉంది. ఎక్కడుంది? మనకు దేవాదుల ఎత్తిపోతల వచ్చేసి మనకు ఎక్కడుందంటే జయశంకర్ జిల్లా. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మనకు లబ్ధి పొందే జిల్లాలు ఏవంటే వరంగల్, మహబూబ్నగర్, జయశంకర్ జిల్లా. ఏది? మనకు వరంగల్, మహబూబ్నగర్, జయశంకర్ జిల్లా అనమాట. ఈ 3 జిల్లాలు మనకు ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా మనకు లబ్ధి పొందే జిల్లాలు అనమాట. ఏదంటే మనకు వరంగల్, మహబూబాబాద్, జయశంకర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ
పరిశ్రమలు తీసుకున్నట్టయితే మనకు పరిశ్రమలు వచ్చేసి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, రామగుండం మన గోదావరి నది పక్కల మన థర్మల్ పవర్ స్టేషన్ తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకు రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ దీని యొక్క మెగావాట్ ఎంత అంటే మనకు 2600 మెగావాట్ అనమాట. దీని యొక్క మెగావాట్స్ ఎంత 2600 మెగావాట్లు. అదేవిధంగా కొత్తగూడెం, ఎక్కడ కొత్తగూడెం అంటే మన ఖమ్మం, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. అదేవిధంగా మనకు సహజవాయువుతో మనం నడిచే ఒకే ఒకటి ఏదంటే మనకు విద్యేశ్వరం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సహజవాయువుతో నడిచే విద్యుత్ కేంద్రం ఏదంటే మనకు విద్యేశ్వరం అనమాట. విద్యేశ్వరం, ఇది విద్యేశ్వరం. ఇది దేంతో నడుస్తుంది అంటే సహజవాయువు, న్యాచురల్ గ్యాస్తో, సహజవాయువుతో మనకు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఏం చేస్తారు మనకు విద్యుత్ ఉత్పత్తి. అదేవిధంగా మనకు గోదావరి నది ప్రాంతంలో 2 ముఖ్యమైన సిటీలు ఏవంటే నాందేడ్, ఔరంగాబాద్. ఏది నాందేడ్, ఔరంగాబాద్ 2 ముఖ్యమైన పట్టణాలు. మనకి ఇక్కడ ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇంకోటి ఇక్కడ గోదావరి నీటితో మనకి మహారాష్ట్రలో, తెలంగాణలో కొన్ని రకాల పంటలు పండుతారు అనమాట. ఏదండి చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప పండ్ల తోటలు అనమాట. అంటే గోదావరి నీటితో మనకు 2 రాష్ట్రాలు ఎక్కడంటే మహారాష్ట్రలో, తెలంగాణ ప్రాంతంలో ఏ పంటలు పండిస్తారు? చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప పండ్ల తోటలు అనమాట. ఇది ఓవరాల్గా మనకు గోదావరికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ నదీ జీవన విధానం అనే టాపిక్లో మనకి ఏమి ఇచ్చారు, ఏ నది గురించి ఇచ్చారంటే గోదావరి ఇచ్చారనమాట. అయితే దీని యొక్క జన్మస్థానం ఎక్కడ, దీని యొక్క ముగింపు స్థానం ఎక్కడ, అయితే తెలంగాణలో ప్రవేశం ఎక్కడ, తెలంగాణలో వేరు చేసే జిల్లాలు ఎక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఒక టూర్ తీసుకున్నట్టయితే మనకు ఒక విహార స్థలం తీసుకున్నట్టయితే ఇక్కడ అంటే ఇక్కడ భద్రాచలం, పేరంటాలపల్లి మధ్యలో, పాపికొండల మధ్యలో మనకు లాంచ్లు విహరిస్తారనమాట. అదేవిధంగా మనకు గోదావరి పైన ఆనకట్టలు ఇక్కడ గంగాపూర్, జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం. మోటి డ్యామ్ వచ్చేసి మనకి ఏంటంటే గంగాపూర్. ఈ గంగాపూర్ వచ్చేసి మనకు నాసిక్, త్రయంబక్ పట్టణ ప్రజలకు తాగునీరు అందిస్తుంది. మనకు దేవాలయాలు తీసుకున్నట్టయితే అంటే మనకు ధర్మపురిలో లక్ష్మీ నరసింహ దేవాలయం, మంతనిలో గౌతమేశ్వరాలయం, భద్రాచలంలో రామాలయం. అదేవిధంగా మనకు త్రయంబకేశ్వరం వచ్చేసి ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంటుంది. సరస్వతి దేవాలయం వచ్చేసి మన భారతదేశంలో 2 ఉన్నప్పటికీ కాశ్మీర్లో ఉండగా, ఇంకోటి ఎక్కడంటే మన తెలంగాణ ప్రాంతం నిర్మల్ జిల్లా బాసరథి అనమాట. ఇది ఎవరి కాలంలో నిర్మిస్తారంటే నిర్మల్ జిల్లా బాసరథి, చాళుక్యుల కాలంలో నిర్మిస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే దీని యొక్క పరివాహక ప్రాంతం ఎంత అంటే మనకు గోదావరి నది పరివాహక ప్రాంతం అంటే ఇక్కడ మనకు గోదావరి నీటితో సస్యశ్యామలమయ్యే జిల్లా మనకు ఏరియా ఎంత అంటే మనకు 3,12,812 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. మనకు అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం, దేవాదుల ఎత్తిపోతకం వచ్చేసి మనకు ఏ జిల్లాలో ఉందంటే జయశంకర్ జిల్లా. దీని ద్వారా లబ్ధి పొందిన జిల్లాలు అంటే మనకు ఇక్కడ వరంగల్, మహబూబాబాద్, జయశంకర్. వరంగల్, మహబూబాబాద్, జయశంకర్. మనకు ఫ్యాక్టరీ తీసుకున్నట్టయితే మనకు అంటే ఇక్కడ పరిశ్రమ తీసుకున్నట్టయితే కరెంటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తీసుకున్నట్టయితే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ 2600 మెగావాట్స్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. అదేవిధంగా మనకు విద్యేశ్వరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏదంటే మన విద్యేశ్వరంలో ఎక్కడంటే సహజవాయువుతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనమాట. మనకు 2 సిటీలు వచ్చేసి అంటే నాందేడ్, ఔరంగాబాద్, గోదావరి నది ఉన్నటువంటి 2 ముఖ్యమైన సిటీలు. అదేవిధంగా మనకి ఇక్కడ గోదావరి నది వచ్చేసి మనకి ఇక్కడ ప్లాస్టిక్తో మనకి ఏదైనా ప్లాస్టిక్ చెత్తతో ఏంటంటే ఇక్కడ గుర్రపు డెక్కతో నిండిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు వ్యర్థ పదార్థాలతో నిండిపోతుంది. గుర్రపు డెక్క కూడా మనకు కాలుష్యానికి కారణం అనమాట. ఇది ఓవరాల్గా మనకు ఇంకోటి దీని యొక్క పొడవు తీసుకున్నట్టయితే మన గోదావరి యొక్క పొడవు తీసుకున్నట్టయితే అంటే మనకి ఇక్కడ 1465 కిలోమీటర్లు అనమాట. 1465 కిలోమీటర్లు. ఇది మనకు ఓవరాల్గా గోదావరికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.